అవును, పులస చేపకు ఒక ప్రత్యేకత ఉన్నట్లే దాని జర్నీకి ఒక స్పెషాలిటీ ఉంది. సముద్రం నుంచి వేల కిలోమీటర్లను ఈదేస్తూ వెతుక్కుంటూ మరీ మన ఎర్ర గోదావరిని ఎదురీదేందుకు వచ్చేస్తుంది ఈ పులస. బేసిక్గా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా నుంచి ఈ పులసల వలస ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి అలా వేగంగా ఈదుకుంటూ ఇక్కడి వరకు వచ్చేస్తుంది. సముద్రంలో ఉన్నప్పుడు వీటిని ఇలసలుగా పిలుస్తారు. గోదావరిలోకి రాగానే ఇలస కాస్త పులసగా మారిపోతుంది. వెండి రంగులో ధగధగా మెరిసిపోతుంది. టేస్ట్ కూడా డబుల్ ట్రిపుల్ అవుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే ఇంత డిమాండ్ ఉండదు. గోదావరిలోకి వచ్చాకే దీని డిమాండ్ పెరుగుతుంది, రేటు పెరుగుతుంది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు గోదావరిలో పులస చేప దొరుకుతుంది. ఆగిన చోట గుడ్లు పెడుతూ ముందుకు సాగుతుంది. ఈ గ్యాప్లో మన జాలర్లకు దొరికితే గోదావరికి అటుపక్క ఉన్నోళ్లు, ఇటుపక్క ఉన్నోళ్లు పండుగ చేసేసుకుంటారు. పులసే ఓ అరుదైన రకం అనుకుంటే ఇందులో మళ్లీ రెండు రకాలున్నాయి. ఒకటి పోతు పులస, మరొకటి శన పులస. పోతు పులస కంటే ఆడ పులస అంటే శనపులకు డిమాండ్ ఎక్కువ. టేస్ట్లో ఇది అదిరిపోతుంది. పులసను గుర్తుపట్టడం కూడా ఒక కళే. చాలా మంది సముద్రంలో దొరికే ఇలసను గోదావరిలో దొరికిన పులసగా అమ్మేస్తుంటారు. వీటి ధరే కాదు, టేస్ట్ కూడా తక్కువే ఉంటుంది. అందుకే ప్రతి సీజన్లో పులస తినేవాళ్లు పులసేదో ఇలసేదో ఈజీగా గుర్తుపట్టేస్తారు. వేలు పోసి పులసకు బదులు ఇలస కొంటే ఇంకేమైనా ఉందా? సో మీరు కూడా పులస చేపలు కొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. పులస తినాలన్న ఇంట్రెస్ట్ ఉంటే చాలదు, దాన్ని వండే విధానం కూడా తెలియాలి. పులస పులుసు టేస్ట్ను డబుల్ చేయడం అందరికీ సాధ్యం కాదు. అందులో చేయి తిరగాలి, పాత్రలో గరిటె కూడా తిరగాలి. వలలో పడగానే పులస చనిపోతుంది. అయినా కొన్ని గంటల పాటు ఇది ఫ్రెష్ ఫిష్ గానే ఉంటుంది. ఇది దీనికున్న మరో స్పెషాలిటీ. పులస చేప ముక్కల్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మరోసారి శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని వంటకు సిద్ధం చెయ్యాలి. పులుసుకు కొత్తగా మనం చేయాల్సిందేమీ లేదు. కాకపోతే మామూలు చేప పులుసులో వేసే మసాలాలు, దినుసుల లాంటి వాటిలో కొన్ని వీటిలో తగ్గించాలి. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర మాత్రం పులస పులుసులో వేయొద్దు. ఈ రెండిటి వల్ల పులస టేస్ట్ పోతుందని చెప్తున్నారు. బెండకాయలు వేస్తే మంచి రుచి వస్తుందంటున్నారు. పులస పులుసు మంచి టేస్ట్ రావాలంటే కనీసం 45 నిమిషాల పాటు ఉడికించాలి. అలా 2 గంటల తర్వాత వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఉంటుంది. ఆ టేస్ట్ అనుభవిస్తే తప్ప మాటల్లో చెప్తే అర్థం కాదు. అంతా మామూలుగానే ఉంటుందండి, మామూలు కర్రీ లాగానే. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరండి. ఇంకంతా మామూలు చేపల పులుసు. ఒక పూట ఉన్నాక తింటే బాగుంటుంది. ఒక 2 గంటలు ఆగి తింటే బాగుంటుంది. పడతాయండి, చల్లారితే బాగుంటుందండి. వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది. బాగానే చేస్తామండి, చాలా బాగుంది అంటారు. అది నైట్ వండుకుని ప్రొద్దుటే తింటే ఇంకా బాగుంటుంది. అంతేకాదు, పులస పులుసు వండిన తర్వాత ఒకరోజు ఆగి తింటే ముందు రోజు కంటే ఆ టేస్ట్ డబుల్ అవుతుందని చెప్తున్నారు గోదావరోళ్ళు. పులస పులుసును చాలా శ్రద్ధగా వండాలి. ఆ విధానం తెలియకపోతే వేలు పోసి కొన్న పులస టేస్ట్ మన వంటింట్లోనే ఆవిరైపోతుంది. గోదావరి జిల్లాల మహిళలకు పులస వండటంలో ఆరితేరిన వాళ్లే ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ టేస్ట్ కోసం అక్కడి వాళ్ళ నాలుకలన్నీ తహతహలాడుతుంటాయి.